అందరికీ నమస్కారం. సుబ్బు మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో వేదికపై ఉన్న పెద్దలు రేలంగి నరసింహారావు గారికి, మా త్రినాథరావు గారికి, వెంకట్రావు గారికి, మా శ్రీధర్ సుబ్రహ్మణ్యం గారికి, ఆశీనులైన ప్రేక్షకులకి, ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయ గాన సభ టీవీ ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకులకి, అదేవిధంగా ఈరోజు సన్మానం అందుకున్న వినోద్ బాబు గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అద్భుతంగా గాయని గాయకులందరూ బాగా పాడారు. మా సుబ్బు మ్యూజిక్ అకాడమీ అంటేనే అద్భుతమైన టాలెంట్స్ని మా గాన సభకు పరిచయం చేసి ఎంతోమందిని ఇక్కడ అద్భుతమైన పాటలతోటి మా ప్రేక్షకుల్ని చాలా ఆనందపరుస్తూ ఉంటారు మా శ్రీధర్ సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే మా సుబ్రహ్మణ్యం గారు అంటే మా మా త్రినాథరావు గారు అంటే నాకు చాలా అత్యంత ప్రేమ. త్యాగరాయ గాన సభ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా సరే గోడ మీద పిల్లిలా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాతో ఉండే వ్యక్తుల్లో నేను వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళలో వీళ్ళు ముఖ్యులు. ఎందుకైనా కానీ ఎప్పుడైనా మనకి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు మనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు జీవితాంతం. నేను అది పాటిస్తాను. త్యాగరాయ గాన సభ కిందటి సంవత్సరం కొంతమంది ఏదో చేయాలి అని చాలా ప్రయత్నం చేసినప్పుడు మాతోటే ట్రావెల్ చేసిన వాళ్ళలో మా శ్రీధర సుబ్రహ్మణ్యం గారు అనుకోండి, త్రినాథరావు గారు అనుకోండి, ఇంకోళ్ళు మాకు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు, కొంతమంది నమ్మించి మోసం చేసిన వాళ్ళు, వాళ్ళని గురువుని ముంచిన శిష్యులు అంటారు చూడండి, ఆ టైంలో. కానీ మాకు ఎప్పుడు కూడా అన్ని వేళలా మాకు మా శ్రీధర సుబ్రహ్మణ్యం గారు ఏదైనా సౌండ్ సిస్టంలో కానీ ఏదైనా గానసభ డెవలప్మెంట్స్లో కానీ సలహాలు సూచనలు ఇస్తూ అద్భుతంగా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది సభాముఖంగా చెప్పాల్సిన మాట. అన్ని వేళలా మాకు కొత్త గాయని గాయకుల్ని పరిచయం చేయడం, ఈ గానసభలో మీరు ప్రోగ్రాం చేయొద్దు, నా మాట వినండి అన్నా కూడా తిరిగి గానసభలోనే చేస్తాను అంటే ఒక స్టాండ్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అటు పోవాలా ఇటు పోవాలా, అదేదో సినిమాలో పాటలాగా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే నేను ఎప్పుడు త్యాగరాయ గాన సభ గట్టు మీదే ఉంటానన్న కమిట్మెంట్ తోటి ఉన్నవాడు. అది చాలా గొప్ప లక్షణం. ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా అండి? మనం యుద్ధం చేస్తే ఒకవైపే చేయాలి. కొంతమంది గోడ మీద పిల్లలు ఉంటారు, అటు ఇటు చూస్తారు, ఇటు బాగుంది వాతావరణం అంటే ఇటు వచ్చేస్తారు, అటు అంటే అటు వస్తారు. అలా కాకుండా మా శ్రీధర సుబ్రహ్మణ్యం గారు, మా త్రినాథరావు గారు, ఇంకోళ్ళు మా వంశీ రామరాజు గారు, అలా చెప్పుకుంటూ పోతే చాలామంది అన్ని రకాలుగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అందుకుంటే నేను మా సుబ్రహ్మణ్యం గారు పిలిచారని నేను మాటిచ్చి వచ్చాను. ఎందుకంటే నేను జనరల్గా ఎవరి ప్రోగ్రామ్స్లో డిస్టర్బెన్స్ చేయను ఎవరిని. హాయిగా పాటలు పాడుకుంటే ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని మరొకసారి శ్రీధర్ సుబ్రహ్మణ్యం గారు మీరు మాకు ఇలాగే గానసభకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మనసులోంచి వచ్చిన మాట అండి. రేలంగి నరసింహారావు గారు, ఇది నా మనసులోంచి వచ్చిన మాట. ఎందుకంటే చాలామంది కృతజ్ఞత అనేది కష్టం. అది అందరితోటి మంచిగా ఉండాలి అంటే ఒక నాయకుడు ఉండలేడు. కొన్ని అధర్మాలు ఉన్నప్పుడు అతని స్టాండ్ ధర్మం వైపే ఉన్నప్పుడు కొన్ని కష్టాలు తప్పవు. కానీ గాన సభలో చిన్న ఉదాహరణ, కిందటి నెల జూన్ 22 సాయంకాలం ఒక 5x5 ఫీట్ రూమ్లో చిన్న 3 కుర్చీలు అంటుకున్నాయండి. అది అందులో ఉన్న ఆర్గనైజరు ముగ్గురే ఉన్నారు గాయకులు. అందులో ఉన్నవాడు ఒక వీడియో తీసి అలా చేయండి ఇలా చేయండి అని వీడియో తీసి ఆ వీడియోని మా గానసభ అంటే గిట్టని వాళ్ళకి పంపించి, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న అధిపతులకి పంపించి, అధికారులకు పంపించి గానసభను ఎలా అయినా సరే మూసేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ధర్మం ఉంది కాబట్టి, ఆంజనేయ స్వామి త్యాగరాయ స్వామి ఉన్నారు కాబట్టి, ఆ వినాయకుడు అభయ వినాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ ధర్మం గెలిచింది. ఎందుకు చెప్తున్నానంటే అది షార్ట్ సర్క్యూట్ కాదు, కావాలనే చేయించారు అని తెలిసిన మరుక్షణం మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీకు కూడా చెప్తున్నాను, ఆ రోజు సాయంకాలం మనుషుల మానవత్వం ఎంత నశించిపోయిందో నేను ఆ రోజు సాయంకాలం చూశాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో మా గానసభ సిబ్బంది ఆ చిన్న ఫైర్ని ఆర్తే క్రమంలో పొగలో మాకు ఏం జరిగిందో కనపడని పరిస్థితిలో కింద నుంచి ఎంతమంది చచ్చారా? ఓ 5 చచ్చారా? ఒక 2 చచ్చారా?
ఒక ఆయన రోజు గాన సభలను కూర్చుని ఆయన ఒక్కడన్నా సత్య వీళ్ళకి గొడవ వదులుతుందిరా మనకి, వాళ్ళు సంతోషిస్తారా? ఇదేంటండి రాక్షస. రోడ్డు మీద ముక్కు తెలియని వారికి చిన్న యాక్సిడెంట్ అయితే అందరూ 10 మంది వచ్చి సహాయం చేసి లేపి మంచినీళ్ళు కావాలా, హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఆలోచిస్తారు. చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే గానసభ మీద ఇంత పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ వెనకాల ఉన్న పెద్దవాళ్ళకు కూడా చెప్పాను. కురుక్షేత్రంలో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణ చేస్తుంటే ధృతరాష్ట్రుడు, అదేవిధంగా భీష్ముడు, ద్రోణాచార్యుడు అందరూ కళ్ళప్పగించి చూశారు. ఒక అశ్వత్థామ ఒకడే ఎదిరించాడు, ఇది తప్పు అని చెప్పాడు. అలా తప్పు అని చెప్పాడు కాబట్టి అశ్వత్థామ బతికాడు, మిగిలిన వాళ్ళందరూ చనిపోయాడు అని ఒక చరిత్ర చెప్పింది మనకి. వాళ్ళు ఎవరైనా కానీ తప్పు అని పెద్దలు చెప్పకపోతే వాళ్ళు కూడా తప్పు కిందకే వస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఇంత పగ ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ అందరూ పోయి అక్కడ కూడా వెళ్ళి అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ అన్నీ చేస్తారు. ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవడంలో మనం దానికి ఫీల్ అవ్వాలి. కళాజనార్దన్ మూర్తి మీద వ్యక్తిగతమైన ఏదైనా పగ ఉంటే గేటు బయట, దేవాలయం బయట ఏదైనా చేసుకోండి. కానీ త్యాగరాయ గాన సభను అంటించే స్థితికి మీ రాక్షసత్వం, శాడిజం వచ్చిందంటే నేను అందుకే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గేట్ దగ్గర మా మనుషుల్ని పెట్టాను. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానియట్లేదు. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే మేము బయటకు పంపించేస్తున్నాం. ఎందుకంటే మాకు డౌట్ ఉన్నప్పుడు ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో మీ మనుషులు, మీ గెస్టులు ఉంటే మీరు అక్కడ నిలబడి లోపలికి పంపించండి. రేపు పొద్దున్న పెద్ద హాల్లో ఏదైనా జరగకూడదు కూడా వీళ్ళు చేయడానికి వెనక్కలరు. ఎందుకంటే వీళ్ళకి ఒక రాక్షసత్వం వచ్చేసింది. అరే ఇది దేవాలయం. మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ ఏమో టైమింగ్స్ అన్నారు, ఆ తర్వాత ఏమో నీళ్లు గారిపోతున్నాయి అన్నారు, ఆ తర్వాత ఏమో ఇంకోటి అన్నారు. దానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, దానికి ఒక పెద్ద మనుషుని కూర్చోబెట్టారు. ఏమో ఏంద్రా ఇది ఎక్కడికి పోతుందిరా అంటే ఆఖరికి ఇప్పుడు మూసేయాలన్న పరిస్థితికి వచ్చారు. ఆ పెద్ద మనుషులు ఆలోచించాలి. లైవ్లో కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. ఎప్పటికైనా ఏ రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, ఏ చరిత్ర తీసుకున్నా ధర్మం ఓడిపోయిన స్థితి ఎప్పుడు పరిస్థితి రాలేదు. కాబట్టి మీ అందరికీ కూడా మేము గేటు దగ్గర ఒకటే ఎంట్రన్స్ పెట్టాం. మీ గెస్ట్లు ఎవరైనా వస్తే మీరు ఎంట్రన్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోండి. వాళ్ళందరికీ మేము పలానా వాళ్ళు మా వినోద్ బాబు గారు మా వైపు నుంచి వచ్చారంటే ఎలో చేస్తున్నాం. ఎందుకంటే గాన సభను రక్షించుకోవడం మా ధర్మం కాబట్టి, మేము ఈ దేవాలయంలో ఒక రక్షకుడిని కాబట్టి నేను రక్షకుడిగా నా జీవితాంతం కొన ఊపిరి ఉన్నంతకాలం నేను రక్షించుకుంటానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు బట్ట కాల్చి మీద వేసినా ఎవరికి భయపడేది లేదు, ఎవరికి లొంగేది లేదు. వాళ్ళ బ్లాక్మెయిల్కి వాళ్ళకి లొంగేది లేదు. ధర్మం వైపు ఉన్నాం, ధర్మమే గెలుస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా శ్రీధర సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా త్రినాథరావు గారికి, రేలంగి నరసింహారావు గారికి, అద్భుతంగా పాటలు పాడిన సోదరిమ్మలకి, గాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, త్యాగరాయ గాన సభ మనది, మనందరిది, మనం కాపాడుకుందాం. శత్రువుల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా చూసుకుందాం అని మీకు తెలియజేస్తూ మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు గౌరవించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క విలువైన సమయాన్ని 10 నిమిషాలు తీసుకున్నా కాబట్టి 9 గంటల 10 నిమిషాల వరకు మీకు నేను తీసుకున్న 10 నిమిషాలు మీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.